జ్ఞానమే స్వేచ్ఛ. శ్రీ అమ్మా భగవాన్. వరంగల్ శివనగర్ నుండి బి రాజు గారు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. నా భార్య కోసమే నేను శ్రీ అమ్మా భగవాన్ను పూజించేవాడిని. అవతార పురుషుల ఉనికిని నమ్మడానికి నేను స్వానుభవం కోసం ప్రార్థించేవాడిని. ఒకసారి నా భార్య హైదరాబాద్ ఆలయంలోని భగవత్ సాక్షాత్కార ప్రక్రియలో పాల్గొనమని సలహా ఇచ్చింది. కానీ నాకు ఛాతీ నొప్పిగా భారంగా ఉంది. ఈసారి నేను రాలేనని ఆమెతో చెప్పాను. కానీ నొప్పి గురించి ఆమెకు చెప్పలేదు. కొంత సమయం తర్వాత నేను మనసు మార్చుకుని తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ మేమిద్దరం ఇంటి నుండి బయలుదేరాం. ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ ప్రార్థనలలో లోతుగా లీనమై ఉన్నారు. నేను కూడా కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నాను. లోతైన ధ్యాన స్థితిలోకి నన్ను తీసుకువెళ్ళారు. శ్రీ అమ్మా భగవాన్ దైవీకముగా నాకు కనిపించారు. అంతేగాక నా ఛాతీ భాగంలో దీక్ష ఇచ్చారు. సంపూర్ణ ఆనంద స్థితి యొక్క అనుభూతిని నేను చెప్పలేను. నా ఛాతీలో నొప్పి ఒక అద్భుతంగా మాయమైంది. మన అమ్మా భగవాన్ల దయ వలన ఆ ప్రక్రియలో నాకు దృఢ విశ్వాసం కలిగింది. ప్రతి క్షణం శ్రీ అమ్మా భగవాన్ నాతో నివసిస్తున్నారు. అంతేగాక కొత్త అనుభవాలతో నన్ను ఆశీర్వదిస్తున్నారు. మరొక సందర్భంలో ఖమ్మంలో నా స్నేహితుడి వివాహంలో పాల్గొన్న తరువాత స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నాను. మేము మా సుమోలో ప్రయాణిస్తున్నాం. అకస్మాత్తుగా ఎదురు నుండి ఒక లారీ వచ్చి అనుకోకుండా మా వాహనాన్ని ఢీకొట్టింది. మా సుమో 3 రివర్టులు కలిగి ఉండటం వలన ఒక సమయంలో భగవంతుని దయ వలన కారు ఆగిపోయింది. ఒకవేళ 4వ రివర్టు ఉండి ఉంటే మేమందరం తీవ్ర ప్రమాదానికి గురి కావలసి వచ్చేది. ఎవరికి తెలుసు, ఇది కూడా ప్రాణాంతకం కావచ్చు. శ్రీ అమ్మా భగవాన్ యొక్క రక్షణ కవచం మా వాహనాన్ని 4వ రివర్ట్ యొక్క ప్రమాద బారి నుండి ఆపివేసింది. మమ్మల్ని రక్షించిన శ్రీ అమ్మా భగవాన్ ఆశీర్వాదాలతో పాటు ఈ ఘోరమైన ప్రమాదం నా సోదరికి ఒక దృశ్యంలా అగుపించింది. శ్రీ అమ్మా భగవాన్ యొక్క దైవీక ఉనికి మాతో ప్రతిక్షణం ఉండటమే మమ్మల్ని కాపాడింది. సర్వవ్యాపి అయిన శ్రీ వైదీశ్వర అమ్మా భగవాన్ కృపకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా దేవాది దేవుని సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. నమస్తే. అమ్మా భగవాన్ శరణం.